రైట్, దేశంలోనే తొలి ఎర్త్ యూనివర్సిటీ అందుబాటులోకి వచ్చింది. ఖనిజాలకు పుట్టినిల్లైన కొత్తగూడెంలో ఎర్త్ యూనివర్సిటీని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. 300 ఎకరాల్లో 1000 కోట్ల రూపాయలతో యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేసింది ప్రభుత్వం. దీనికి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీగా పేరు పెట్టింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన యూనివర్సిటీల్లో జియోగ్రఫీకి సంబంధించి 1-2 కోర్సెస్ మాత్రమే ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీతో సహా ఐఐటి, ముంబై యూనివర్సిటీలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అయితే ఈ కోర్సెస్ చదివిన వారికి దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు అధికంగా ఉన్నాయి. దీన్ని ఫోకస్ లో పెట్టుకుని సీఎం రేవంత్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఎర్త్ సైన్స్ యూనివర్సిటీలో ఇప్పటికే అకాడమిక్ ఇయర్ కూడా ప్రారంభమైంది. 2025-26 విద్యా సంవత్సరానికి నుంచి ఎన్విరాన్మెంటల్ సైన్స్ కోర్సెస్ తో పాటుగా బీఎస్సీ, ఎంఎస్సీ, జియాలజీ కోర్సెస్ ని అందిస్తున్నారు. వీటికి సంబంధించి దోస్త్ ద్వారా అడ్మిషన్స్ జరిగాయి. లో స్కూల్ ఆఫ్ మైన్స్ పేరుతో మొదలైన కాలేజ్ సీఎం రేవంత్ చొరవతో ఎర్త్ యూనివర్సిటీగా అవతరించింది. మొదట్లో ఇక్కడ కేవలం మైనింగ్ ఇంజనీరింగ్ మాత్రమే బోధించేవారు. ఓయూ సొంత నిధులతో స్వతంత్ర యూనిట్ గా అవతరించిన ఈ కాలేజ్ జియాలజీ కోర్సును అందించింది. అప్పటి నుంచి ఈ కాలేజీలో బీఈ మైనింగ్ ఇంజనీరింగ్, ఎంఎస్సీ జియాలజీ సబ్జెక్ట్స్ ని మాత్రమే చెప్పేవారు. 1993లో ఈ కాలేజీని కేయూ పరిధిలోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత దీని దశ తిరిగింది. ఆ మరుసటి ఏడాది నుంచి అంటే 1994 నుంచి సిఎస్సి, ట్రిపుల్ ఈ గ్రూపులను ప్రవేశపెట్టారు. అయితే 2011లో అప్పటి ప్రభుత్వం మరో 2 గ్రూపులు ఈసీఈ, ఐటీలను చేర్చింది. అది దేశంలోనే తొలి ఎర్త్ యూనివర్సిటీ అందుబాటులోకి వచ్చింది. ఖనిజాలకు పుట్టినిల్లైన కొత్తగూడెంలో ఎర్త్ యూనివర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడడం కూడా చూశాము. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భూపాల్ లైవ్ లో జాయిన్ అవుతూ ఉన్నారు. భూపాల్, సౌజన్య, ఇప్పుడే కొద్దిసేపటి క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటే కొత్తగూడెం పాల్వంచ సరిహద్దులను అంటే స్కూల్ ఆఫ్ మైనింగ్ ని అదేవిధంగా ఎర్త్ సైన్స్ యూనివర్సిటీగా మారుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ, దీని ప్రాధాన్యత, దీనికి మన్మోహన్ సింగ్ పేరు పెట్టడం, ఇవన్నీ కారణాలు ఏంటి అనేది కూడా స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం అంటే ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటేనే ఖనిజాలకి పుట్టినలుగా ఉంటుంది. అటు అశ్వాపురం భారజల కర్మాగారం నుంచి గోదావరి దగ్గర నుంచి సింగరేణి గనులు, కేటీపీఎస్ కావచ్చు, రాగి గనులు కావచ్చు, అన్ని కూడా గనులకి ప్రసిద్ధి చెందినది అంటే కొత్తగూడెం జిల్లా. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలంగాణ వ్యాప్తంగా అన్ని చోట్ల యూనివర్సిటీ ఉన్నప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క యూనివర్సిటీ కూడా లేదు. అయితే ఆ యూనివర్సిటీ కోసం ఎంతో కాలం నుంచి పోరాటం కూడా జరుగుతుంది. ఎన్నికల సమయంలో వాగ్దానాలు కూడా జరుగుతున్నాయి. అయినప్పటికీ ఇప్పటివరకు యూనివర్సిటీ లేకపోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక యూనివర్సిటీ అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి అంటే ఈ జిల్లాకి దక్కడం అనేది విశేషం. ఈ నేపథ్యంలో ఈ యూనివర్సిటీకి సంబంధించి ఈ యూనివర్సిటీ అంటే ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ, ఇది భారతదేశంలోనే ఎక్కడా లేని యూనివర్సిటీ. ప్రపంచంలో కూడా అన్ని కోర్సులు ఒక ఎర్త్ సైన్స్ 2 కలిపి ఒకే చోట ఏర్పాటు చేయడం అనేది ప్రపంచంలోనే ఉండదు అని నేతలు చెప్తున్నారు, అదేవిధంగా అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి అంటే ఈ కాలేజ్ యూనివర్సిటీ ఏ విధంగా ఉండబోతుంది, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనకు అందించడానికి ఈ కాలేజీకి సంబంధించి ప్రిన్సిపాల్ జగన్మోహన్ రాజు మన ముందున్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. చెప్పండి సార్, ఏంటి ఈ కాలేజీ ప్రత్యేకత ఏంటి? నమస్తే అండి. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభించడం అనేది ఒక నూతన అధ్యాయం, యూనివర్సిటీ చరిత్రలోనే ఒక నూతన అధ్యాయంగా మేము దీన్ని పరిగణిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఎర్త్ సైన్స్ కోర్సెస్ అనేది చాలా స్పెషలైజ్డ్ కోర్సెస్ ఉన్నాయి. ఇక్కడ మనం మిగతా యూనివర్సిటీస్లో జియాలజీ సపరేట్గా ఉన్నాయి, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ సపరేట్గా ఉన్నాయి, ఒక అట్మాస్ఫిరిక్ సైన్సెస్, మెటీరియాలజీ సపరేట్గా ఉన్నాయి. ఇక్కడ ఒక 2 కోర్సెస్ అట్లా ఉన్నాయి. కానీ పంచభూతాలకి సంబంధించిన కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, నింగి, నేల, నీరు, నిప్పు, గాలి ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన కోర్సెస్ అన్ని క్రోడీకరించుకొని ఒకే దగ్గర అయితే లేవు. మనకి గోదావరి నీళ్ళల్లోంచి, భారజల కర్మాగారంలోంచి మన వాళ్ళు హెవీ వాటర్ తీస్తూ ఉన్నారు, సింగరేణి కాలరీ కోల్ తీస్తూ ఉంది. సో కాపర్ మైన్స్ ఉన్నాయి, దగ్గరలోనే గోల్డ్ మైన్స్ ఏరియాస్ ఉన్నాయి. ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే అన్ని
భూమికి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద సమగ్ర రీసెర్చ్ చేయడానికి ఈ రీసెర్చ్ సెంటర్ పనిచేస్తూ ఉంది. దీన్ని యూనివర్సిటీ కన్నా ఎక్కువ రీసెర్చ్ యూనివర్సిటీ అంటే కూడా చాలా సమంజసంగా ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ భూమికి సంబంధించి అంటే మైన్స్కి సంబంధించిన రీసెర్చ్ జరుగుతుంది, జియాలజీకి సంబంధించిన రీసెర్చ్ జరుగుతుంది. మైనింగ్ వేరు, జియాలజీ వేరండి. మైనింగ్ సంబంధించి, జియాలజీకి సంబంధించి, ఎన్వైరన్మెంట్కి సంబంధించి అంటే వాతావరణానికి సంబంధించి కూడా అధ్యయనం జరుగుతూ ఉంది. అంటే ఆ విధంగా కూడా ప్రణాళికలు రచిస్తూ ఉన్నాం. అట్మాస్ఫియరిక్ సైన్సెస్ సంబంధించిన కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నాం. మెరైన్ ఇంజనీరింగ్కి సంబంధించిన కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నాం. దాని తర్వాత ఓషనోగ్రఫీకి సంబంధించిన కోర్సెస్ కూడా ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నాం. వీటన్నిటితో పాటు అత్యాధునికమైన రడార్ ఇంజనీరింగ్కి సంబంధించిన కోర్సెస్ కూడా, శాటిలైట్ టెక్నాలజీకి సంబంధించిన కోర్సెస్ కూడా ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నాం. వీటితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడున్న జియాలజీ కానీ, మైనింగ్ కానీ, అట్మాస్ఫియరిక్ సైన్సెస్ కానీ, ఓషనోగ్రఫీ కానీ, మెరైన్ ఇంజనీరింగ్ కానీ, పెట్రోలియం ఇంజనీరింగ్ కానీ వీటికి సంబంధించిన కోర్సెస్ అన్ని అంచెలంచెలుగా వీటిని ఇక్కడ ప్రారంభించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. వాటికి సంబంధించిన ఏవైతే ప్రణాళికలు ఉన్నాయో అవన్నీ రూపొందుతా ఉన్నాయి. ఇది స్టార్టింగ్ స్టేజ్ మాత్రమే సార్. ఇప్పుడు ఈ పర్టికులర్ అకాడమిక్ ఇయర్కి జియాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్తో స్టార్ట్ చేశాము. బీఎస్సీలో, ఎంఎస్సీలో అడ్మిషన్ జరిగాయి మనకి. వాటికి సంబంధించిన ల్యాబొరేటరీ ఏర్పాట్లు జరిగినాయి, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఏర్పాట్లు కూడా జరిగిపోయినాయి. ఇంక్లూడింగ్ హాస్టల్ ఫెసిలిటీస్, గర్ల్స్ అండ్ బాయ్స్కి సపరేట్గా హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు జరిగింది. ఈ యూనివర్సిటీకి సంబంధించి ఎన్ని ఎకరాలు ఉంది, అదేవిధంగా ఎంత అమౌంట్తో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళబోతుంది? మనకి 310 ఎకరాల సువిశాల వాతావరణంలో ఈ యూనివర్సిటీ క్యాంపస్ ఉండబోతా ఉందండి. మొత్తం 310 ఎకరాల ల్యాండ్ ఉంది. ఈ వ్యయ అంచనా మాత్రం 1000 కోట్ల దాకా ఉంది సార్. 1000 కోట్లతో ఒక సమగ్రమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాబొరేటరీ ఫెసిలిటీస్, మ్యాన్ పవర్ కూడా రిక్వైర్మెంట్ ఉంది. వాటికి సంబంధించిన ప్రణాళికలన్నీ డిజైన్ స్టేజ్లో ఉన్నాయి సార్. అదేవిధంగా అంటే ఈ యూనివర్సిటీకి అనుబంధంగా ఏమన్నా వచ్చే అవకాశాలు ఉంటాయా, ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం పూర్తి స్థాయి రీసెర్చ్ సెంటర్గా రూపుదిద్దాలంటే మాత్రం అటానమస్ బాడీగా ఐసోలేటెడ్గా ఉండాలి కొన్ని సంవత్సరాలు. దాని తర్వాత మనం సంపూర్ణమైన రీసెర్చ్ సెంటర్గా ఎదిగిన తర్వాత రీసెర్చ్ ఏరియాని బట్టి, లొకేషన్ బట్టి, ఏ ఏరియాలో మనకి ఎక్కువ ఖనిజాలు ఉన్నాయి, ఎక్కడ రీసెర్చ్ అవసరం ఉన్నది, ఆ అవసరాన్ని బట్టి మనకి సంబంధించిన కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ కానీ లేకపోతే అఫిలియేటెడ్ కాలేజ్లో కోర్సెస్ ఇచ్చి చాలా స్టాండర్డైజ్డ్ కోర్సెస్, స్పెషలైజ్డ్ కోర్సెస్ని అందిస్తే మాత్రం ప్రతి ఏరియాలో మారుమూల ప్రాంతాల్లో ఏ అయితే ఖనిజాలు ఉన్నాయో వాటికి సంబంధించిన రీసెర్చ్ తప్పకుండా చేసుకోవచ్చు. జనరల్గా ఈరోజు యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టారు. దీనికి యూనివర్సిటీకి ఎటువంటి అనుబంధం? చాలా సంబంధం ఉంది సార్. విజ్ఞానం అనేది ఒక ఏరియాకి సంబంధించింది కాదు, అధ్యయనం అనేది ఒక ఏరియాకి సంబంధించింది కాదు. అంత పెద్ద మనకి మాజీ ప్రధానమంత్రి ఆయన చాలా సంవత్సరాలు 2 దఫాలు మనకి ఆయన ప్రధానమంత్రిగా చేశారు. ఫినాన్షియల్ ఇష్యూస్లో ఆయన నిష్ణాతుడు, ప్రపంచంలోనే నిష్ణాతుడు. అలాంటి నిష్ణాతుడు మనకి ఎంతైనా మార్గదర్శకం. ఆయన తెలివితేటలు కానీ, ఆయన భారతదేశానికి అందించిన స్కీమ్స్, ఫినాన్షియల్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. మనం చాలా కష్టకాలంలో ఉన్నప్పుడు ఫినాన్షియల్ ఇంప్లిమెంటేషన్స్ ఏవైతే చేస్తారో అవన్నీ ఇప్పుడు కూడా మనం వాటి ఆధారంగానే ఫినాన్షియల్గా నిలదొక్కగలుగుతున్నాం. అలాంటి మేధావి ఏ వర్గంలో ఉన్నా మేధావే. ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆయన ఏరియా ఆఫ్ రీసెర్చ్ కాకుండా ఆయన స్ఫూర్తిగా ఆయన పనిచేసిన విధానం, భారతదేశానికి ఆయన అందించిన సేవలు ఏవైతే ఉన్నాయో విద్యారంగానికి కానీ లేదా ఫినాన్షియల్ రంగానికి ఏవైతే ఉన్నాయో అవి ఆదర్శంగా తీసుకొని ఆ మహానుభావుడి అడుగుజాల్లో నడవడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం సార్. మా యూనివర్సిటీకి ఆ పేరు పెట్టడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం సార్. ఇక్కడ మరొక ప్రొఫెసర్ సదాన్, దీనికి సంబంధించి స్టూడెంట్స్ ఉన్నారు. ఎట్లా ఉండవచ్చు సార్? ఇప్పుడు ఇది ఎర్త్ యూనివర్సిటీ, ఎర్త్ సైన్స్ యూనివర్సిటీగా మారినప్పుడు మాకు ఎన్నో అవకాశాలు వచ్చే ఇక్కడ మనం చూస్తున్నాం. దాదాపుగా ఈ యూనివర్సిటీని ప్రారంభించిన తర్వాత అంటే ఇదే సంవత్సరం నుంచి కూడా క్లాసులు కూడా జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే అడ్మిషన్స్ కూడా ప్రారంభించారు. మొత్తం మీద ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి రాష్ట్ర వ్యాప్తంగా అంటే తెలంగాణలో మరొక యూనివర్సిటీ ఇక్కడి నుంచి ప్రారంభమైందని చెప్పవచ్చు. సౌజన్య.